నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వ్లాగ్స్. ఈరోజు క్రిస్పీ ఆలు సమోసా చేద్దామండి. ఒక గిన్నెలో ఒక కప్పు రెండు కప్పులు తీసుకున్నాను. గోధుమ పిండితో చేస్తున్నాను ఈరోజు సమోసా. కొద్దిగా వామ, సాల్ట్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అంతా ముద్దలాగా చేసేసుకొని అంతా కలిపి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, కొద్దిగా సోంపు వేసేసి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్ వేసి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత బఠానా వేసుకోవాలండి. సీజన్ కదా, బాగా దొరుకుతాయి. అలానే వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలండి. కలిపేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు, కారం వేసేసుకొని అంతా కలపాలి. కలుపుకున్న తర్వాత మనం ఆలు ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ముందే ఉడకబెట్టి పెట్టుకుంది ఇలా స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి, కలిపేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా చాట్ మసాలా, గరం మసాలా వేసేసుకోవాలండి. వేసేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత నేను లాస్ట్లో వేసాను సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలండి. అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండేసుకొని దీంట్లో కస్తూరి మేతి కూడా వేయాలండి. ఇది వీడియోలో రాలేదు, మిస్ అయింది. కస్తూరి మేతి వేసేసుకొని దించేసుకోవాలి. చపాతీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. సమోసా మనం బయట ఎలా దొరుకుతుందో అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇందులో స్టఫింగ్ ఆలు ఉంది కదా, ఇలా స్టఫ్ చేసుకోవాలి. లోపల పెట్టేసుకొని ఇంచెస్కి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని క్యాప్ మూసేయాలి. ఇలా వాటర్ తోటి అన్నీ ఇలానే చేసేసుకోవాలండి. చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకొని ఈ సమోసాలు చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం మీద చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. మిర్చి కూడా అలానే ఫ్రై చేసుకోండి. బాగా మనం బయట ఎలా ఉంటాయో అంత క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.